ఓకే, గుడ్ మార్నింగ్. ఇది చెప్పిస్తావా? శుభ ఆదివారం. మరి ఆదివారం అంటే ఎన్నో పనులు పెట్టుకుంటారు, ఫ్రెండ్స్ని కలాలి, అది ఇదని. మరి అవన్నీ మనకు లేవు కాంపిటేటివ్లో ఉన్న వాళ్ళకి. ఓకేనండి. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా బిరుదులు ఖచ్చితంగా బిట్టు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చే ఇవేంటి బిరుదులు, శాసనాలు, యుద్ధాలు, ఓకేనా, వాస్తు, శిల్పం నేరుగా ఇచ్చే బిట్స్ ఇవే. రిమైనింగ్ కదా సబ్జెక్ట్ ఓరియంటేషన్లో మీరు స్టోరీలు తెలుసుకోవాలి అంతే. ఓకేనా. సో బిరుదుల కోసం చూద్దాం. ఓకే, కామెంట్లో ఎవరో పెట్టారో ఒకసారి చూద్దాం. సరే, క్లియర్ అండి. ఈరోజు పెడతాం టుడే. ఓకే, ఈరోజు మెటీరియల్ పెట్టేస్తానండి. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, ఆగాను. మరింకెందుకు ఆ కరెక్షన్స్ ఎలాగా మీకు తెలుసు, అది పెట్టేస్తాను. కరెక్షన్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, ఆ డీటీపీ ఆపరేటర్ వస్తే ఇచ్చేద్దామని ఆగాను. లేకపోతే ఇది మన మెటీరియల్ వచ్చింది కనుకే మీకు చెప్తున్నాను. మెటీరియల్ అయితే ఉంది కానీ కరెక్షన్స్ ఉన్నాయని ఆగాను. ఎందుకు ఈరోజు పెట్టేస్తాను, తర్వాత చూద్దాం. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ సార్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు చెప్పాను ఆల్రెడీ నిన్న రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి. మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవన పితామహుడు, సంఘ సంస్కర్త అని చెప్పాం. ఇతనికి రాజా అనే బిరుదు ఉందండి. రామ్మోహన్ రాయ్, ఆ రాజా అనేది బిరుదు ఎవరు ఇచ్చారు సార్ అంటే రెండవ అక్బర్ అండి. ఏంటి సార్ రెండవ అక్బర్ అంటే, మొఘలాయుల్లో మనకి రెండవ అక్బర్. మరి మొఘల్ సామ్రాజ్యంలో మనం చూసుకున్నట్టయితే రెండవ అక్బర్కి పేరు పెట్టుకున్నారు, అందుకే రెండవ అక్బర్. ఈ రెండవ అక్బర్కి భరణం సరిపోలేదని చెప్పి ఇంగ్లాండ్కి పంపిస్తాడు రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకంటే మరి ఇంగ్లీష్ వచ్చు రాజా రామ్మోహన్ రాయ్. అప్పుడు ఈ రెండవ అక్బరు ఇతనికి రాజా అనే బిరుదు ఇస్తాడు. అలాగే సాంఘిక పునర్జీవ పిత, యుగకర్త, సాంస్కృతిక పునర్జీవ పిత, పయనీర్ ఆఫ్ ఇండియా, ఈ బిరుదులన్నీ రాజా రామ్మోహన్ రాయ్వేనండి. ఓకేనా. అలాగే హెన్రీ సార్ 1453 సంవత్సరంలో తురుస్కులు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించారు అని చెప్పారా సార్? ఎప్పుడు సార్ అని మీరు అనుకోవచ్చు. స్టోరీలోకి వెళ్తే తెలుస్తుంది ఎందుకు సముద్ర మార్గాల అన్వేషణ జరిగింది. తురుస్కులు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించారు. యాక్చువల్గా భారతదేశానికి వాస్కోడిగామా రాకముందు యూరోపియన్ రాకపోక లేకపోవడం లేదు. యూరోపియన్లు ఎందరో వచ్చారు. ఏం గ్రీకులతో యుద్ధాలు జరగలేదా? అలెగ్జాండర్ దండయాత్ర జరగలేదా? ఏమండి, ఇవన్నీ జరిగాయి కదా. ఎలా జరిగాయి? యూరప్ లో టర్కీ అని ఒక దేశం ఉంది. మనకి ఆసియాలో సగభాగం ఉంటుంది, యూరప్ లో సగభాగం ఉంటుంది. ఆ టర్కీ నుంచి మధ్య ఆసియాలో ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ విధంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ విధంగా ఒక రహదారి ఉండేదన్నమాట, భూరహదారి. అయితే టర్కీ దేశాన్ని అప్పట్లో సాంస్కృతిక నగరం అనేవారు. కాన్స్టాంటినోపిల్ అంటారు దాన్ని. టర్కీ రాజధాని కాన్స్టాంటినోపిల్. ఆ కాన్స్టాంటినోపిల్కే నేడు పేరు ఏంటి సార్ అంటే ఇస్తాంబుల్. కాన్స్టాంటినోపిల్కే నేడు ఇస్తాంబుల్ అనే పేరు. ఆ కాన్స్టాంటినోపిల్ని రోమన్ చక్రవర్తులు పరిపాలించేవారు. అదంతా క్రైస్తవులకి కంచుకోటగా ఉండేదన్నమాట. దానిని తురుస్కులు ఆక్రమించారు. ఇప్పుడు 1453 సంవత్సరంలో ఆక్రమించిన తర్వాత భూరహదారిని మూసివేశారు. అప్పుడు సముద్ర మార్గాల అన్వేషణ కోసం పోర్చుగీస్ రాజు హెన్రీ ఏం చేశాడంటే ఒక పెద్ద శిక్షణా కళాశాలను ఏర్పాటు చేసి నావికులను తయారు చేసి ఎలాంటి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొండి అనేసి వాళ్ళని వదిలాడు. అప్పుడు 1492 సంవత్సరంలో అందరూ ఒక శిష్యుడే కొలంబస్. వాడేమో భారతదేశానికి పోర్చుగల్ నుంచి ఇలా బయలుదేరి వచ్చి మన వైపు తూర్పు తిరగకుండా ఎటు తిరిగాడు? పశ్చిమానికి తిరిగి ఇక్కడ ఉన్న దీవులను కనుగొన్నాడు. ఎక్కడ కనుగొని కనిపెట్టేశాను, నేనే భారతదేశాన్ని కనిపెట్టేశాను అన్నారు. అందుకే వీటిని పశ్చిమ ఇండియాని కనిపెట్టడానికి బయలుదేరాడు కదా, పశ్చిమ ఇండీస్ లేదా వెస్ట్ ఇండీస్ అని అంటాం. ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇండియాని కనుగోవడానికి బయలుదేరిన కొలంబస్ తూర్పుకు రాకుండా పశ్చిమానికి వెళ్ళిపోయి పశ్చిమ ఇండియాని కనుక్కున్నాడు, వెస్ట్ ఇండీస్ దీవులని, అందుకే దానికి పేరు. మరి ఆ వెస్ట్ ఇండీస్ పైన ఉత్తర అమెరికా, కింద దక్షిణ అమెరికా, ఇవన్నీ అమెరికాయే కనుక అమెరికాను కనుక్కున్నది ఎవరంటే కొలంబస్ అని మనం చెప్తాం 1492 సంవత్సరంలో. అయితే అమెరికాకు ఆ పేరు అమెరికా గోవెస్పూచి అనే ఒక నావికుడు ఉత్తర అమెరికాకు చేరుతాడు. అతని పేరు మీదుగా అమెరికా గోవెస్పూచి.
ఆ తర్వాత 98వ సంవత్సరంలో వాస్కో డి గామా ఇక్కడ ఇటువైపు తిరిగి నాజిబ్ అని చెప్పి ఒక నావికుడి ద్వారా ఆటోమేటిక్ గా ఆఫ్రికా కింద భాగాన చేరుకుని ఏదో బాధలు పడి కేరళలోని మనకి ఏదైతే ఉందో కాలికట్టు ఆ ప్రాంతానికి చేరుతారు. అర్థమైందండి స్టోరీ? అర్థమైందా? ఎందుకు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, అలాంటి హెన్రీకే ది నావిగేటర్ అనే బిరుదు ఉంది. ఇక్కడ స్టోరీ మీకు చెప్పాలి. మరి హెన్రీ ది నావిగేటర్ సార్ చాలా బాగా అర్థమైందంటే సింబల్ పెట్టండి. ఆదివారం సింబల్ ఇది. ఆదివారం సింబల్ ఎలా పెడతారో, 1 పెడతారో 2 పెడతారో పెడితే నాకు మీరు లైన్ లో ఉన్నట్టు లెక్క. కనిపిస్తున్నారు అందరూ కూడా. ఓకే, క్లియర్? ఓకే, లైన్ లో పెట్టారా? పెట్టారు. నెక్స్ట్ చూడండి, దేవేంద్రనాథ్ ఠాగూర్ సార్ చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ సమాజంలో ఒక గొప్ప వ్యక్తి. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం 2గా విడిపోతుంది. అందులో కేశవ చంద్ర సేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ సామాజిక బ్రహ్మ సమాజంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపిస్తాడు. ఇతనికి బ్రహ్మర్షి అనే ఒక పేరు కూడా బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే దయానంద సరస్వతి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. వేదాలకు మరలిపోండి. ఆర్య సమాజం 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. గో బ్యాక్ టు వేదాస్ చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఈ గో బ్యాక్ టు వేదాస్? ముస్లింలు వచ్చిన తర్వాత హిందూ మతాన్ని పూర్తిగా పతనం చేసేశారు. హిందువులందరినీ కూడా ముస్లిం మతంలోకి మార్చేశారు. ఈ రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల్లో ఈ యొక్క దూదేకల ముస్లింలు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ముస్లిమ్స్ కాదు, వాళ్ళందరూ కూడా హిందువులే. మతం మార్చబడ్డారు. తబ్లిక్ ఉద్యమం అంటారు దాన్ని. నాటి మొగలాయులు చూసారా మీరు? ఏ హరిహర వీరమల సినిమా చూసారా? మీరందరూ మతం పేరితే మీకు ప్రాణభిక్ష పెడతాం అంటాడు. రాజపుత్రులు కూడా అందరినీ మతం మార్చేశారండి. ముస్లిమ్స్ ఇస్లాం మతంలో మారాల్సిందే. ఓకే, ఏమండి? కాకతీయుల ఓరుగల్లు కోట తలారి అయిన నన్నమ నాయకుడు ఆ ఓరుగల్లు పతనం అయిపోయిన తర్వాత 1323లో ఢిల్లీకి తీసుకోబోతాడు. తీసుకెళ్లిన తర్వాత నేను చస్తావా, మతం మారి మాకు ఇక్కడ సైన్యాధ్యక్షుడిగా ఉంటావంటే ఏం చేస్తావు? ప్రాణం కంటే మతం ఎక్కువేనండి. సో ఆ యొక్క నన్నయ్య నాయకుడే మాలిక్ మక్బూల్ అనే పేరుతో ఓరుగల్లు తలారి మాలిక్ మక్బూలే ఢిల్లీకి సైన్యాధ్యక్షుడు అవుతాడు. తెలుసా? సో మరి వీళ్ళందరూ ఎవరు? మతం మార్చబడిన వారు. ఇలాంటి మతం మార్చబడిన వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే మొఘలాయుల పతనం జరిగి ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చారు, వారు క్రైస్తవ మత వ్యాప్తి చేయడం స్టార్ట్ చేశారు. మరి ముస్లింల ప్రాబల్యం లేదు కదా. ఆ సమయంలో ముస్లిం మతంలోకి మారిన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శుద్ధి చేద్దాం, నీళ్లు జల్లైనా శుద్ధి చేద్దాం, మన మతంలో మారుద్దాం తీసుకొచ్చిందే స్వామి దయానంద సరస్వతి. శుద్ధి ఉద్యమము స్వామి దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమము చాలా ఇంపార్టెంట్. శుద్ధి ఉద్యమం చాలా ఇంపార్టెంట్. తబ్లిక్ ఉద్యమంలో భాగంగా హిందువులు ముస్లింలుగా మార్చబడ్డారు. వారిని మరలా హిందూ మతంలో మార్చడానికే శుద్ధి ఉద్యమం. మరి ఇతనికి పేరు మూలశంకరుడు సార్. దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకరుడు అండి. అతని బిరుదులు మాత్రం స్వామి, ఇండియన్ మార్టిన్ లూథర్, అమెరికాలో జర్మనీలో మార్టిన్ లూథర్ ఎలా అయితే ఈ పోరాటాలు చేసేవారు చూడండి. మార్టిన్ లూథర్ కింగ్ వేరు, మార్టిన్ లూథర్ వేరు. మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా, మార్టిన్ లూథర్ ఎవరు? జర్మనీ. ఓకే, కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి, ఆధునిక వేదాంత. అలాగే ఆధునిక వేదాంత ఈ బిరుదులన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? స్వామి దయానంద సరస్వతికి ఉన్నాయి. ఓకే, ఇక్కడ నరేంద్రనాథ్ దత్త అని పడింది, తప్పండి. ఇది స్వామి వివేకానందుడిది. ఇక్కడ ఎందుకు చేరిందో తెలియదు, నేను తర్వాత కరెక్ట్ చేస్తాను. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస. అంటే ఈ కిందన ఇటువంటి బాక్స్ లో ఇది పడలేదు, ఈ బాక్స్ లో రావాలి. ఈ బాక్స్ ఇక్కడ రావాలి. స్వామి వివేకానందకి నరేంద్రనాథ్ దత్త అసలు పేరు. అలాగే రామకృష్ణ పరమహంస చాలా ఇంపార్టెంట్ సార్. నిన్ననే నేను చెప్పాను. రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చట్టోపాధ్యాయ. స్వామి వివేకానంద పేరు మూలశంకరుడు. మరి స్వామి వివేకానంద పేరు నరేంద్రనాథ్ దత్త. దయానంద సరస్వతి పేరు మూలశంకరుడు. ఇలా చాలా మంది ఉన్నాయి. రామ్ తాన్సేన్ పేరు రామ్తాన్ పాండే. అర్థమైందా? ఇటువంటి పేర్లన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే మొఘల చక్రవర్తులు కూడా అసలు పేర్లు కూడా మీకు చెప్పాను. షేర్షా అంటే ఫరీద్ అని, అవునా కాదా? చెప్పాను కదా. జహంగీర్, సలీం అలా. ఓకే, నెక్స్ట్ ఈ రామకృష్ణ పరమహంసకి పరమహంస అనే బిరుదు. దక్షిణేశ్వర సన్యాసి చాలా ఇంపార్టెంట్. తెలుసు కదా సార్. దక్షిణేశ్వర ఆశ్రమాన్ని స్థాపించి అక్కడ హిందూ మత ఉద్ధరణ కోసం కృషి చేశాడు. నెక్స్ట్ హెన్రీ డెరాజియో సార్. ఇతను హెన్రీ డెరాజియో యూరోపియన్ కి సంబంధించిన ఒక కవి అండి. ఇతను భారతదేశంలోనే మొదటి జాతీయ కవిగా పిలువబడ్డాడు. చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఎగ్జామ్లు ఇచ్చిన బిట్ సార్.
భారతదేశం మొదటి జాతీయ కవి ఎవరంటే హెన్రీ డియార్జ్. మహాగోవింద రానడే సార్, చెప్పాను కదా, మహాగోవింద రానడే మహారాష్ట్ర, ఇతనికి మహారాష్ట్ర సోక్రటీస్ అంటారు, చాలా ఇంపార్టెంట్. మహాగోవింద రానడే. మరి మహాగోవింద రానడే ఎవరిని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అన్నారు అని కూడా నేను చెప్పాను. ఎవరిని? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఉత్తర భారతదేశంలో వితంతు పునర్వాహం చేసి ఆ యొక్క డల్హౌసీకి కృషితో డల్హౌసీకి చెప్పి వితంతు పునర్వాహ చట్టాన్ని తీసుకొచ్చాడు అక్కడ ఉత్తర భారతదేశంలో. అదే పని దక్షిణ భారతదేశంలో చేసింది వీరేశలింగం కనుక దక్షిణ భారతదేశంలో కందుకూరి వీరేశలింగం అని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని సంబోధించింది ఎవరు? మహాగోవింద రనడే. ఇంపార్టెంట్. పండిత్ రమాబాయి సరస్వతి, ఎందుకంటే ఈమె అంతా కైజర్ ఏ హింద్, బ్రిటిష్ వారు ఇచ్చారు ఆమెకు బిరుదు. నెక్స్ట్ లోకహితవాది, చాలా ఇంపార్టెంట్. గోపాల హరిదేశం. సార్ ఎన్ని ఎగ్జామ్లు అడిగారు తెలుసండి బిట్టు, మనం చాలా ఈజీగా అనుకుంటాం కానీ లోకహితవాది గోపాల హరిదేశం చాలా ఫేమస్. అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చెప్పాను కదా, విద్యాసాగరుడు పండిట్, ఛాంపియన్ ఆఫ్ ది ఉమెన్, స్త్రీల హక్కుల కోసం వితంత హక్కుల కోసం పోరాటం చేశాడు కనుకే ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఛాంపియన్. అలాగే 1849లో బేతున్ స్కూల్ అనే దాన్ని కూడా స్థాపించాడని నేను సంస్థల్లో చెప్పాను మీకు. ఈవి రామస్వామి నాయర్, సూపర్ సార్. ఈవి రామస్వామి నాయర్ పెరియార్ కుడియారుసు అనే పత్రికలు కూడా స్థాపించాడు. పెరియార్ ఈవి రామస్వామి నాయర్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈవి రామస్వామి నాయర్ కుడియారుసు అనే పత్రికలు స్థాపించాడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు అంటారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు ఈవి రామస్వామి నాయర్. ఈవి రామస్వామి నాయర్ చాలా ఇంపార్టెంట్. కుడియారుసు చాలా ఫేమస్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మర్చిపోయాను, ఆ యొక్క కుడియారుసు ఈవి రామస్వామి నాయర్ ఎన్ని ఎగ్జాములు ఇచ్చిన బిట్టో తెలుసా? ఒక విషయం చెప్పనా, ఇవన్నీ ఎన్నో ఎగ్జామ్లు ఇచ్చిన బిట్స్ అండి. మీరు ఖచ్చితంగా ప్రతిదీ ఇంపార్టెంటే, హాట్ కేక్ లాగా మీరు చదువుకోండి. నెక్స్ట్ బాలగంగాధర తిలక్ గురించి మీకు తెలియదు ఏముందండి, లోకమాన్య మరాఠా కేసరి. లోకమాన్య అనే బిరుదు ఎప్పుడు వచ్చింది? 1916 హోమ్ రిలీవ్ ఉద్యమ కాలంలో వచ్చింది, చాలా ఇంపార్టెంట్. మరాఠా కేసరి అనేది అతని పత్రిక. బాలగంగాధర తిలక్ మరాఠా కేసరి అనే పత్రికలు రచించారు. అలాగే లాలా లజపత్ రాయ్ పంజాబ్ కేసరి, పంజాబ్ సింహం. ఆర్య సమాజం నా తల్లి, వైదిక సమాజం నా తండ్రి అని చెప్పింది ఎవరు? లాలా లజపత్ రాయ్. లాహోర్ కేంద్రంగా సైమన్ గోబ్యాక్ నినాదం చేపట్టేటప్పుడు 1928లో శాండర్స్ అనే ఒక పోలీస్ అధికారి చేతిలో లాఠీ చార్జీలో చనిపోయాడు లాలా లజపత్ రాయ్. ఆ శాండర్స్ లాఠీ చార్జీలో చనిపోయిన తర్వాత అతని మీద ప్రతీకారంతో భగత్ సింగ్, భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్దేవులు పార్లమెంట్ పై బాంబులు వేశారు, వాడిని కూడా చంపేశారు. అందుకుగానే పాపం వాళ్ళకి ఉరి తీయడం జరిగింది. ఎవరికి? ఈ భగత్ సింగ్ వారికి 1931లో. లాలా లజపత్ రాయ్ చాలా ఫేమస్. అలాగే బిపిన్ చంద్రపాల్ సార్ చాలా ఇంపార్టెంట్. బెంగాల్లో వందే మాతర ఉద్యమం ప్రారంభించాడు, మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో వందే మాతర ఉద్యమం కాలంలో 1907 సంవత్సరంలో పర్యటించి ఆంధ్రాలో జాతీయ చైతన్యాన్ని నెలకొల్పి ఆంధ్రాలో పర్యటన చేసిన వాడు బిపిన్ చంద్రపాల్. అందుకే బెంగాల్ ఠాండన్ అంటారు, చాలా ఇంపార్టెంట్. వందే మాతర ఉద్యమంలో కీలకమైన వ్యక్తి అంటే ఇతను. బెంగాల్లో వందే మాతర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్ర పర్యటించాడు. ఇతని యొక్క ఉపన్యాసాలని బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలని తెలుగులోకి అనువదించింది. మరి తన బెంగాల్ మనకేమర్థం అవుతుంది? తెలుగులోకి అనువదించింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహ, చాలా ఇంపార్టెంట్. ఎవరి చిలకమర్తి లక్ష్మీ నరసింహ? చిన్నప్పుడు మంచిగానే ఉండేవాడు, కొంత వయసు వచ్చిన తర్వాత కళ్ళు పోయాయి, అందకవైపోయాడు. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడల ఏడ్చుండగా పిడుకుచున్నారు గడుసరి గొల్లవారే. అంటే బ్రిటిష్ వారు మనము అంటే హిందువులు లేగదోడల్లా ఉండేటప్పుడు మన తల్లి పాలుని బ్రిటిష్ వారేమో ఏంటి పీల్చి పింపి చేసేస్తున్నారనే ఉద్దేశంతో భరతఖండంబు చక్కన పాడియావు అనే ఒక గేయాన్ని రచించాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహ. బిపిన్ చంద్రపాల్ కాదు, భారత విప్లవ భావజాలకుడు. అలాగే నెహ్రూ గురించి తెలియదే ఉంది, చాచా, భారత నిర్మాత, పండిట్టు. అలాగే అరవింద గోస్వామి తెలిసిందే. తిలక్ ఇందాక చెప్పాను, బాగా తిలక్ భారత అశాంతి జనకుడు అనే బిరుదు కూడా ఉంది సార్. అయితే ఈ బిట్ ఎగ్జామ్లు ఎలా అడుగుతున్నాడు అంటే, బాలగంగాధర్ తిలక్ని భారత అశాంతి జనకుడు అని సంబోధించింది వాలంటైల్ చిరోల్. ఒక 10-20 ఎగ్జాంపుల్ చూసానండి. బాలగంగాధర్ తిలక్ని భారత అశాంతి జనకుడు అని సంబోధించింది వాలంటైల్ చిరోల్. దాదాబాయి నౌరోజీ భారతదేశ కురువృద్ధుడు, అవునా కాదా? గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డ్రైన్ థియరీ సిద్ధాంతకర్త అన్ని కూడా. సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇతను దక్షిణ భారతదేశ కురువృద్ధుడు.
సురేంద్రనాథ్ బెనర్జీ దేశపోత్తుముడు, సుభాష్ చంద్రబోసు నేతాజీ. సుభాష్ చంద్రబోస్ ఎవరండి? నేతాజీ. గాంధీ తెలుసు, జాతిపిత బాపూజీ, మహాత్మా, కైజర్ హింద్. సార్ ఒక్క విషయం ఇక్కడ వచ్చింది కనుక చెప్తున్నాను, సమస్య ఇంకేం లేదు. గాంధీని జాతిపిత అని పిలిచింది సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ నేతాజీ అని పిలిచింది గాంధీ. ఓకే, అలాగే నెహ్రూని చాచాజీ అని పిలిచింది గాంధీ, చాలా ఇంపార్టెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ ని మహాత్మా అని పిలిచింది గాంధీ, అది గుర్తుంచుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ని గాంధీని మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ ని గురుదేవా అని పిలిచింది ఎవరు? గాంధీ. ఇలా ఇలా కొన్ని ఉన్నాయి. అంటే మహాత్మాని ఎవరన్నారు? గాంధీని. రవీంద్రనాథ్ ఠాగూర్. జాతిపితని ఎవరన్నారు? సుభాష్ చంద్రబోస్. బాపూజీని ఎవరన్నారు? నెహ్రూ. కైజర్ హింద్ అని ఎవరన్నారు? బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఇండియన్ ఐరన్ మ్యాన్. అలాగే బార్డోలీ వీరుడు. సార్ 1927లో గుజరాత్ లో బార్డోలీ సత్యాగ్రహం జరిగిందండి, గుర్తుంచుకోండి. ఈ కూడా 1927లో గుజరాత్ లో జరిగిన బార్డోలీ సత్యాగ్రహంలో ఇతనే కీలకమైన వ్యక్తి కనుక బార్డోలీ వీరుడు అనే పేరు వచ్చింది, సర్దార్ అనే పేరు వచ్చింది, మరి ఉక్కు మనిషి అనే పేరు వచ్చింది. ఇండియన్ బిస్మార్క్ కూడా ఇతనే. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. సార్ ఇతను యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం నుంచి భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయులు ఇతను ఒకడు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతన ఫ్రాంటియర్ గాంధీ లేదా సరిహద్దు గాంధీ అనే పేరు ఉంది. నెక్స్ట్ అంబేద్కర్. అంబేద్కర్కి ఎన్ని బిరుదులు ఉన్నాయండి? దళితుల మొసయ్య, ఆధునిక మనువు. ఓకే, ఇవన్నీ కూడా దళితుల మొసయ్య, ఆధునిక మనువు. మరి అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత. ఓకే, ఇవన్నీ కూడా అంబేద్కర్ బిరుదులే. అంటరాని వారికి గాంధీ కాంగ్రెస్ చేసింది ఏమిటి అని చెప్పింది అంబేద్కర్. కులం పైన జాతిని కానీ అదేవిధంగా ఒక దేశ నిర్మాణాన్ని కానీ చేపట్టలేమని చెప్పి కులం పునాదుల పైన అంబేద్కర్. రూపాయి థీసిస్ బ్రిటిష్ గవర్నమెంట్ లో, అక్కడ బ్రిటిష్ దేశంలో చదువుకున్నప్పుడు రూపాయి పైన థీసిస్ చేసింది అంబేద్కర్. మూక్ నాయక్ అనే పత్రిక రచించింది అంబేద్కర్. బహిష్కృత భారత్ అంబేద్కర్. అంబేద్కర్ కోసం ఎన్నో ఉన్నాయి సార్. మూక్ నాయక్, బహిష్కృత భారత్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బిరుదుల వరకు చూద్దాం, అవి వస్తాయి. ఏవి గ్రంథాలు ఉన్నాయి అక్కడ మనం చూద్దాం. ఓకే, ఆధునిక మనవు, దళితుల మొసయ్య. నెక్స్ట్ నినాదాల్లో కూడా చూద్దాం. నెక్స్ట్ గ్రంథాలు చెప్పాను కదా, గ్రంథాలు వచ్చేసరి మరి ఇవన్నీ మళ్ళీ చూద్దాం. గ్రంథాలు చూడండి అమ్మా. రాజా రామ్మోహన్ రాయ్ గారు సామాన్యులు కాదండి, అన్ని భాషలు, ఇంగ్లీష్, పర్షియన్, హిందీ, ఓకే, బెంగాల్, అన్ని భాషలు వచ్చండి ఇతనికి. ఓకే, ద గైడ్ టు పీస్ హ్యాపీనెస్ అనే గ్రంథము, గిఫ్ట్ టు మోనోథిస్ట్ అనే గ్రంథము ఇతను రచించారు, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మధర్మ అనే గ్రంథాన్ని రచించారు. కేశవ చంద్రసేన్ శ్లోక అనే గ్రంథం రచించారు. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, నాకు తెలిసి చాలా ఎగ్జామ్లు అడిగింది. సత్యార్థ ప్రకాశిక, దయానంద సరస్వతి. అలాగే వేద రహస్య, వేద భాష్య అనే గ్రంథాలు. సత్యార్థ ప్రకాశక, వేద రహస్య, వేద భాష్య అనే గ్రంథాలు. నెక్స్ట్ మార్గరెట్ నోబెల్ అని ఉన్నారండి, చాలా ఇంపార్టెంట్. సో ఎవరిని సిస్టర్ నివేదిత అంటారు? మార్గరెట్ నోబెల్. ఈమె కాళీ, ది మదర్, ది మాస్టర్, ఐ సాహిన్స్ అనే గ్రంథాన్ని రచించారు. అనిబిసెంట్ మీకు తెలిసిందే, కామన్ వీల్ అనే పత్రిక తెలుసు కదండి. అనిబిసెంట్ ఎవరు? అనిబిసెంట్ ఐర్లాండ్ దేశానికి వనిత. మన దేశంలో థియోసోఫికల్ సొసైటీ, మన దేశంలో ఈ యొక్క థియోసోఫికల్ సొసైటీలో పనిచేయడానికి వచ్చి ప్రేరేపించబడి భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్నది. ఈమె ద ఎగైనెస్ట్ విజ్డమ్ డెప్త్ అండ్ ఆఫ్టర్ అని ఒక గ్రంథం రచించిందండి. ఓకే, నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి, చాలా ఇంపార్టెంట్. అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్. ఎన్ని ఎగ్జామ్లు అడిగాడు, అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్. ఓకే, పండిత్ రమాబాయి సరస్వతి, ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్. ద హై క్యాస్ట్ ఉంది ఉమెన్, హిందూ ఉమెన్స్ లో అప్పుడులో హై క్యాస్ట్ హిందూ ఉమెన్స్ యొక్క ప్రాబల్యం కోసం ఈమె రచించింది. చిన్న కులాల్లో ఉన్న మహిళల్ని స్త్రీలుగానే చూసేవారు కాదు అప్పుడులో. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి చెప్పాను కదండి. ఈశ్వర దర్శ పుస్తక్, చాలా ఇంపార్టెంట్ గ్రంథాలండి. గులాంగిరిని మీరు హైలైట్ చేసుకోండి, ఎగ్జామ్ లో అడుగుతాడు. నారాయణ గురు చెప్పాను, జాతి మీమాంస. నారాయణ గురు జాతి మీమాంస, ధర్మ పరిపాలన యోగం అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు కేరళలో. ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం అనే నినాదంతో నారాయణ గురు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, గో బ్యాక్ టు ఖురాన్, గో బ్యాక్ టు వేదాస్. దయానంద సరస్వతి, గో బ్యాక్ టు ఖురాన్. లాయల్ మహమ్మదియన్స్ ఆఫ్ ఇండియా అనే గ్రంథం కూడా రచించాడు. దయానంద సరస్వతి అని చెప్పాను, గో బ్యాక్ టు వేదాస్, చాలా ఇంపార్టెంట్ అండి బాబు. నెక్స్ట్
ఎంజి రానడే, ది రైజ్ ఆఫ్ మరాఠా పవర్. సార్ మరాఠా సోక్రటీస్, మహాకోంద రానడే, ది రైజ్ ఆఫ్ ది మరాఠీ పవర్స్ అని రాశాడు. తిలక్ మీకు తెలుసు, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఆర్యులు భారతదేశానికి వచ్చారు, కానీ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు ఎవరికి తెలియదు. సో ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. మధ్య ఆసియా మాక్ మొలర్, ఓకే, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అని చెప్పి తిలక్, అవునా కాదా? అసలు ఇలా ఒక్కొక్క మధ్య ఆసియా ఎవరండి, దయానంద సరస్వతి, ఓకే, తిలక్ ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, ఓకే, జర్మనీ అని మార్క్స్ మొల్లర్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు. లాలా లజపత్ రాయ్ ఆర్య సమాజ్, చాలా ఇంపార్టెంట్ అది గ్రంథం. అన్హ్యాపీ ఇండియా సార్, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే లాహోర్లో డిఏవే, దయానంది ఆంగ్లో వేదిక్ కళాశాల, లాహోర్లో దయానంద ఆంగ్లో వేదిక్ కళాశాలను స్థాపించిన వాడు లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్, నా జీవిత కాలం నాటి జ్ఞాపకాలు అని చెప్పేసి ఒక గ్రంథం రచించాడు. బకిన్ చంద్ర చటర్జీ ఆనందమట్టు 1882లో రచించారు. మనందరికీ తెలుసు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈరోజు ఏదైతే వందే మాతరం అని చెప్పుకుంటున్నామో ఆ వందే మాతరం గేము ఆనందమట్ట నవల్లోంచి తీసుకున్నాం. ఆనందమట్ట నవల దేనికోసం తెలియజేస్తుందని ఒక కొన్ని 4-5 ఎగ్జామ్లు అడిగాడండి. ఆనందమట్ట నవల సన్యాసుల తిరుగుబాటు కోసం తెలియజేస్తుంది. ఆనందమట్ట నవల సన్యాసుల తిరుగుబాటు కోసం తెలియజేస్తుంది బంకిం చంద్ర చటర్జీ. చాలా ఇంపార్టెంట్. మరి నెహ్రూ గ్రంథాలు మరి చెప్పక్కర్లేదు. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఇండియా అండ్ సోవియట్, రష్యా అండ్ స్టాలిన్, అన్ని అతనవే. చూడండి ఇంకోటి, ది ఆటోబయోగ్రఫీ టువార్డ్స్ ఫ్రీడమ్, స్వాతంత్రం వచ్చినంత వరకు కూడా నా యొక్క స్వతంత్ర పోరాటం. ది ఆటోబయోగ్రఫీ టువార్డ్స్ ఫ్రీడమ్, ఆటోబయోగ్రఫీ టువార్డ్స్ ఫ్రీడమ్. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్, గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సోవియట్ రష్యా, రష్యా అండ్ స్టాలిన్, వెదర్ ఇండియా. ఈ గ్రంథాలన్నీ నెహ్రూ రాశారు. జైల్లో ఉండేటప్పుడు రాశారట పాపం. ఇంకో గ్రంథం రాశాడు జైల్లో ఉండేటప్పుడు, తన ముద్దుల కుమార్తె ఇందిరాగాంధీ లెటర్స్ టు ఇందిరా అనే గ్రంథం కూడా రచించారు. లెటర్స్ టు ఇందిరా, ఆమెకు రాసిన లెటర్స్ అన్నిటినీ కూడా నెక్స్ట్ ఆమెని ప్రధానమంత్రి చేయాలని. గోపాలకృష్ణ గోఖలే తెలుసు కదా, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. ఇతనికి ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే ఒక గ్రంథాన్ని రచించాడు. దాదాబాయి నౌరోజీ, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా, మీ అందరికీ తెలుసు. అలాగే సంపద దోపిడీ సిద్ధాంతము, ఓకే, డ్రైన్ థియరీ, ఈ రెండు కూడా దాదాబాయి నౌరోజీవే. మరి సురేంద్రనాథ్ బెనర్జీ 1876లో చెప్పాను కదండి, కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్. ఈ ఇండియన్ అసోసియేషనే తదుపరి కాలంలో 1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ కు పునాది అని చెప్పి మీకు చెప్పాను, ఇండియన్ అసోసియేషన్. మరి సుభాష్ చంద్రబోస్, ది ఇండియన్ స్ట్రగుల్, ది ఇండియన్ స్ట్రగుల్. అలాగే గాంధీ సార్, చాలా ఇంపార్టెంట్, గాంధీ గారి ఆత్మకథ ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్, సత్యంతో నా అన్వేషణ, విత్ ట్రూత్, విత్ ట్రూత్, విత్ ట్రూత్, మై ట్రూత్, ఇందిరాగాంధీ. చూసుకో, ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్, సత్యంతో నా అన్వేషణ గాంధీ, విత్ ట్రూత్, విత్ ట్రూత్, విత్ ట్రూత్, మై ట్రూత్, మై ట్రూత్, మై ట్రూత్, ఇందిరాగాంధీ. ఓకే, అది గుర్తుంచుకోండి. ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్ ఇంపార్టెంట్. హిందూ స్వరాజ్, ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పేసి 3 గ్రంథాలని రచించారు. చాలా ఇంపార్టెంట్ సార్. మరి గాంధీ గారు నినాదాలు కూడా ఉన్నాయి. గ్రామ రాజ్యమే రామరాజ్యం, గ్రామ రాజ్యమే రామరాజ్యం అనే నినాదం ఎవరు ఇచ్చారు? గాంధీ. నెహ్రూ గారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పేసి నినాదం ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, ఈ విధంగా ఇవన్నీ మీరు చూడాల్సిందే, చదవాల్సిందే. మరి పత్రికలు చూసారా, అన్ని కవర్ అయిపోతాయి సార్. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అవే కదా చదువుతాం, అవన్నీ ఆర్డర్లో పెట్టాం. ఇక నువ్వేం చదవక్కర్లేదు సార్. వాస్తవంగా చిన్న చిన్న ఎగ్జామ్స్కి అయితే ఇంకా చూడాలి, అక్కడ ఏ లేదండి, అంత పెట్టాను నేను. సరే చూద్దాం. అలాగని చెప్పి మన క్లాసులు ఏవైతే చెప్పాను కదా, 1, 2 ర్యాపిడ్ వేరు, స్మార్ట్ వేరు. ర్యాపిడ్ అంటే ఏంటి? ఒక ఫ్యాకల్టీ చెప్పిన క్లాసులని లైన్ టు లైన్ నేను చెప్తాను, స్లైడ్ పెట్టి, అది ర్యాపిడ్. స్మార్ట్ అంటే ఏంటి? ఒక డిజైన్ఫుల్ గా ఇలా పెట్టి చెప్పేది స్మార్ట్. మెయిన్ క్లాస్ అంటే 3 రకాల క్లాసులు నేను మీకు అందిస్తున్నాను, ఒకే ఫీజు. ఎవరైనా అందిస్తున్నారు సార్? పోనీ ఒక్కసారి మీరు సార్ మనలాగే ఎంత బాగా అందిస్తున్న సంస్థ ఉన్నది అంటే ఉంది అని రాయండి, ఎస్ అని రాయండి. ఎక్కడైనా సరే 2 రాష్ట్రాల్లో ఎంత కమిట్మెంట్. ఏమంటే నిన్న 9 గంటలకు లైవ్ క్లాస్ అయిందండి. వరుస 10 రోజుల నుంచి చూస్తున్నారా, రోజుకి 8 గంటల లైవ్ క్లాసులు, 9 గంటల లైవ్ క్లాసులు, ఉదయం 6:30 స్టార్ట్ అయ్యి రాత్రి 9 వరకు ఎక్కడైనా ఉంది.
9-10 గంటలు లైవ్ క్లాసులు అంటే మాటలా? అయినా మాకు అది లేదు ఇది లేదు అనే వాళ్ళు ఉంటారు కొందరు. ఎలాంటి వాళ్ళో తెలుసండి? వాళ్ళ కోసం చెప్తాను చూడండి. కొంతమంది ఉంటారు బాబు, మహానుభావులు అందులో ఇందులో ఉంటే ఒకసారి మీరు సరి చేసుకోండి. ఎందుకంటే బయట బంగారం గురించి తెలిస్తేనే అప్పుడు వెండి తక్కువ అంటారు, డైమండ్ గురించి తెలిస్తేనే బంగారం తక్కువ అని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కొంతమంది మహానుభావులు ఉంటారు, వారికి ఏది ఇదైనా సరే ఏది చేసినా అలాగే అంటారు. ఏంటి సార్ మీరు ఈ బొమ్మ వేశారు, మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పంచభక్ష పరమాణాలు 100 రకాల వెరైటీలు ఇలాగా వేసి భోజనం చేయరా బాబు ఒక పూటకైనా 100 రకాలు, నాన్ వెజ్ లో ఒక 10 రకాలు, వెజ్ లో 10 రకాలు, స్వీట్లు 20 రకాలు, బిర్యానీలు, పులిహారలు, పొంగలు, వింగలు అన్ని వేస్తే ఆ మహానుభావుడు ఏమంటాడు తెలుసా? గోంగూర పచ్చడి లేదు అంటాడు. గోంగూర పచ్చడి లేదు, అర్థమైందా? అలాంటి వాడు ఖచ్చితంగా 100 మంది బ్యాచ్ జాయిన్ అయితే 2-3 ఉంటారు గోంగూర పచ్చడి లేదన్నారు. అండి ఎప్పటి నుంచి మీకు అసలు ఏ రోజైనా క్లాస్ అనేది క్లాస్ లేని రోజు ఉందా? క్లాస్ లేని రోజు ఉందా చెప్పండి? ఎప్పుడో మరి ఫ్యాకల్టీ వాళ్ళు ఇచ్చిన ఊర్లు వెళ్ళో, లేకపోతే మన ఉమాసార్కి ఒంట్లో పోలేకపోతే కొన్ని రోజులు రాలేకపోయారు. అలాంటప్పుడు మిగతా ఫ్యాకల్టీ మేము ఉన్నాం. నా క్లాస్ ఖచ్చితంగా మిగతా వాళ్ళు లేని రోజు లేదు. కంటిన్యూగా 6-7 గంటలు, 9-10 గంటలు, ఇన్ని గంటలు మనం క్లాస్ చెప్పినా మాకు లజావలేదు సార్, మాకు లిదవ్వలేదు సార్ అంటే నేనేం చేయగలనండి? ఎగ్జామ్ దగ్గర పెట్టిస్తే మనం ఏం చేయలేం. అయితే దానికి తగ్గట్టుగా క్లాసులన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మొన్న చెప్పిన క్లాసులే సార్. మన ఇన్స్టిట్యూట్ ఏర్పడి 1.5 సంవత్సరాలు అవుతుందండి. మన ఇన్స్టిట్యూట్ ఏమల్లా మిగతా ఇన్స్టిట్యూట్ల కరోనా కాలంలో రికార్డులు చేసినవి కాదు కదా. లేటెస్ట్ క్లాసులు, అన్ని లేటెస్ట్ క్లాసులు, మీరు భయపడకుండా ప్రతి క్లాసు ఫాలో అవ్వచ్చు. అలాగని చెప్పి వదిలేదు, నేను ప్రతి క్లాసు నేను మళ్ళీ చెప్తాను, ఏ ఫ్యాకల్టీ లేకపోయినా నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ప్రతి దానికి ఒక ఫ్యాకల్టీని పెడతాను. మీరు నన్ను నమ్మొచ్చారు కనుక నేను న్యాయం చేస్తాను. నువ్వు కట్టిన ఫీజు ఎంత, నీకు జరిగిన న్యాయం ఎంత, నీకు నువ్వు మైండ్లో పెట్టుకో. ఎంత మెటీరియల్ ఎవరిస్తారు, ఎంత డీటీపీ చేసి నీట్గా ప్రింటింగ్, అది కూడా ప్రింట్కి ఎవరో ఒక మహానుభావుడు ఉన్నాడు, 25,000 గ్రూప్ 1 కోర్సు తీసుకుంటాడు, క్లాసులు ఉండవు, మెటీరియలే, అది కూడా నువ్వు రాసుకోవాలి. ప్రింట్ ఇవ్వడం, ప్రింట్ ఇస్తే మెటీరియల్ పోద్దని తెలుసా? ఆ ప్రింట్ ఇవ్వడని అందరూ అక్కడ కొంటున్నారు. నేను ప్రింట్ ఇస్తానంటే ఈ ప్రింట్లు తీసేసుకుంటున్నారు. 25,000 గ్రూప్ 1 పెట్టాడు మహానుభావుడు. క్లాసులేట్ ఉండవు, అందులో ఒక్క క్లాసు ఉండదు. మరి మనం 25,000 పెట్టాం, కానీ 12,000కి ఆఫర్ అని పెట్టాం. ఎందుకు? మన స్టూడెంట్స్కి వేరు, మిగతా స్టూడెంట్స్కి వేరేట్ అని చెప్పి 12,000 ఆఫర్ పెట్టాం. ఆయన ఆలోచిస్తాం. అర్థమైందండి? గ్రూప్ 1 చూడండి ఎంత దీనిగా చేస్తాను, అద్భుతంగా చేస్తాను ఈసారి. ఓకే, ఎందుకంటే మీ అన్ని చూసున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ 1 చదివి రాసుకున్న నోట్స్. ఏదో రిజర్వేషన్ కేటగిరీలు అనకూడదు, కానీ ఏదో రిజర్వేషన్ కేటగిరీలో గ్రూప్ 1 కొంతమందికి వస్తాయి సార్. ఫిజికల్ హ్యాండిక్యాప్లో రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. ఓపెన్లో మాలాగా గ్రూప్ 1 రావాలంటే మాకు జస్ట్ మిస్ అయిపోతున్నాయి. అది కూడా మీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రానంత మాత్రం సబ్జెక్ట్ లేదని కాదు కదా, అది చూసుకోవాలి. కంటెంట్ డెప్త్ చూసుకోవాలి. రెండోది, అక్కడ సింగిల్ ఫ్యాకల్టీస్. ఎక్కడ మీరు సింగిల్ ఫ్యాకల్టీలో ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సింగిల్ ఫ్యాకల్టీస్, మనది అలా కాదు కదా. 20 మెంబర్స్ ఫ్యాకల్టీ సార్. నేను తీసుకొస్తున్నాను 20 మెంబర్స్ ఫ్యాకల్టీని. నేను సింగిల్ ఫ్యాకల్టీతో చేయొచ్చు, కానీ నాకు అది కాదు. ఆఫ్లైన్ మోడ్ కావాలి. ఆఫ్లైన్ మోడ్లో ఆన్లైన్ అందించాలి, ఆఫ్లైన్ మోడ్లో ఆన్లైన్ అందించాలి. దట్స్ ఆల్. ఆఫ్లైన్కి నువ్వు వెళ్లకుండా ఆన్లైన్లోనే ఆఫ్లైన్, దట్స్ ఆల్. ఇంకా అంతకంటే మెరుగైనది. ఆఫ్లైన్ నువ్వు వెళ్ళకపోతే, రాకి నువ్వు వెళ్ళలేదు, క్లాస్ నీకు అర్థం కాదు, కానీ ఆన్లైన్లో రికార్డు ఉంటుంది, నువ్వు చూడొచ్చు. టెస్ట్లు అన్నిసార్లు అన్లిమిటెడ్ నువ్వు రాయొచ్చు. క్లాసులు నచ్చినసార్లు నువ్వు రాయొచ్చు. నీకు డౌట్ ఉన్న క్లాస్ 10 సార్లు వినొచ్చు. ఈరోజు ఇప్పుడు నువ్వు క్లాస్ కాకపోతే రాత్రి 10 గంటల తర్వాత నువ్వు వినొచ్చు. ఎన్ని ఫెసిలిటీస్ సార్. సార్ ఏంటి సార్ మేము అలా ఫోన్ చూస్తాం, ల్యాప్టాప్ చూస్తామంటే, సార్ ఒక విషయం తెలుసా? భారతదేశంలో 90% మంది ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు కూడా కంప్లీట్ గా 12 గంటల కంటే ఎక్కువ ఫోన్లోనే గడుపుతున్నారు. క్లాస్ వినలేవా? నేను చెప్పింది తప్పంటే స్టేట్మెంట్ తప్పనండి. భారతదేశంలో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు 90% మంది ఫోన్లోనే గడుపుతున్నారు. వెనకాల భార్య కూర్చుంటది, ముందు భర్త డ్రైవింగ్, ఈవిడ చాటింగ్ చేస్తూ ఫోనే చూస్తుంది. అలా ఆడేం ఫోన్ ఏంటి వస్తుంది, సీర్బడ్ పెట్టుకుంటాడు. జర్నీలో కూడా తిన్నప్పుడు ఫోను, పడుకున్నప్పుడు ఫోను, అన్నప్పుడు ఫోనే. ఫోన్ లేకుండా ఎవరున్నారు సార్? చిన్న పిల్లాడికి ఫోను, ముసలోడికి ఫోను, ఫోన్ లేకుండా ఎవరున్నారు?
యూట్యూబ్ అలా ఆన్ చేసుకుని ఉంటారు, లేదా టీవీ ముందు కూర్చొని గంటల గంటలు టీవీలు చూస్తారు. మన క్లాసులు టీవీలో వేసుకోవచ్చు. ఇష్టమైంది ఏదైనా సినిమాలు, షికార్లు, డ్యాన్సులు, జబర్దస్తులు మాత్రం చూసేయడానికి కలుపోవు, కానీ క్లాసులు చూడడానికి కలుపోతాయా? ఇది ఎక్కడ సిద్ధాంతం అండి? సో అందువల్ల అదేం కాదు, అద్భుతం, ఆన్లైన్ అద్భుతం, మహా అద్భుతం ఆన్లైన్. ఓకే, దానికి మించి లేదు, కానీ ఉపయోగించుకోవాలి, కేరింగ్ ఉండాలి. ఒకటి, మీకు ఒక అడవిలో మొత్తం అంతా కట్టేసి లోపల పెట్టి చదివిస్తే మీరు బయటికి వెళ్ళలేరు, కానీ మీరు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు కనుక పక్షులు ఎగురుతుంటారు, అంతే, అంతమించి ఇంకే లేదు. ఓకే, క్లియర్. దాని గురించి మనకు అనవసరం. ఎక్కడికి వచ్చామండి బాబు? ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారికి వచ్చాం. ఇవన్నీ చెప్పామా? చూద్దాం ఏంటి పత్రికలు, మెసేజ్లు చూద్దాం. సైన్ ఇండియాలో రికార్డెడ్ క్లాసెస్ వితౌట్ మెటీరియల్, అది మిగతా వాళ్ళకి తెలియదమ్మా. ఓవర్ రైట్, థ్యాంక్ యూ. మౌత్ టాక్ ఇన్స్టిట్యూట్ బ్రాండ్, మరి మీరే మౌత్ టాక్ తీసుకురావాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు చూడండి సార్, పత్రికలు సార్. రాజా రామ్మోహన్ రాయ్ గారు అన్ని భాషల్లో కూడా ఇతను పండితుడు కనుక పర్షియన్ భాషలో గిఫ్ట్ టు మోనోథిస్ట్ అనేది, అలాగే మిరాతుల్ అక్బర్, సంవాద కౌముది, బ్రాహ్మణ సేవాది, బంగదూత, ఇంకా అతని పత్రికలు మరి లేవండి. ఈ పత్రికల్లో చూడండి, సంవాద కౌముది చాలా ఎగ్జామ్లు అడిగాడండి. గిఫ్ట్ టు మోనోథిస్ట్ అనేది పర్షియా భాషలో రాశాడండి. మిరాతుల్ అక్బర్, అది కూడా ఇంపార్టెంట్. అలాగే బ్రాహ్మణ సేనాది, అలాగే బంగదూత, సంవాద కౌముది, మిరాతుల్ అక్బర్, గిఫ్ట్ టు మోనోథిస్ట్, చాలా ఇంపార్టెంట్. రాజా రామ్మోహన్ రాయ్ గారు. నెక్స్ట్ కేశవ్ చంద్రసేన్, చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, రాజా రామ్మోహన్ రాయ్ నుంచి బ్రహ్మ సమాజంలో ఇద్దరు విడిపోయారు. ఒకటి కేశవ్ చంద్రసేను, ఇంకోటి దేవేంద్ర కాదు. ఇతని యొక్క శాఖల శిష్యులు ఇద్దరు. మరి కేశవ్ చంద్రసేన్ సులభ సమాచార్, న్యూ డిజైన్, అలాగే ఇండియన్ మిర్రర్, ధర్మతత్వ, భానుబోధిని అనే పత్రికలు రాసింది. దేవేంద్ర ఠాగూర్ ఒకటే తత్వబోధిని, చాలా ఇంపార్టెంట్, తత్వబోధిని పత్రిక. సార్ స్వామి దయానంద సరస్వతి గురించి తెలిసిందే. ప్రబుద్ధ భారత్ హితబోధిని, స్వామి దయానంద సరస్వతి ప్రబుద్ధ భారత్ హితబోధిని అనే పత్రికలు రచించడం జరిగింది. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. శశిపాద బెనర్జీ శ్రమజీవి అనే పత్రిక. అనిబిసెంట్ ఆల్రెడీ చెప్పాను, న్యూ ఇండియా కామన్వీల్ అనే పత్రిక. రాధాకాంత్ దేవ్, ఎవరో సమాచార చంద్రిక, చెప్పాను కదండి. రాధాకాంత్ దేవ్ రాజా రామ్మోహన్ రాయ్కి ఆపోజిట్ గా 1828 ఆ టైంలో ఇతను ఏం చేసేవాడు? రాజా రామ్మోహన్ రాయ్ ఆధునికంగా, అంటే మూఢత్వాలకు వ్యతిరేకంగా ఈ సతీ సహగమన వీటి కోసం ఇచ్చేస్తే, ఇతను సాంప్రదాయవాదిగా అతనికి వ్యతిరేకంగా ఈ రాధాకాంత్ దేవ్ పనిచేసేవాడు. ఇతనేమో ఏంటి, సమాచార చంద్రిక అనే పత్రిక. ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం స్థాపించాడని చెప్పాం కదా, సుబోధ్ అనే పత్రిక. అలాగే హెన్రీ డెరాజియే ఈస్ట్ ఇండియా హెస్పరస్ ది క్విల్ అనే పత్రికను రచించాడు. ఈస్ట్ ఇండియా హెస్పరస్ ది క్విల్. మహాగోవింద రానడే హిందూ ప్రకాష్, చాలా ఇంపార్టెంట్ అండి. మహాగోవింద రానడే ఎవరు? మహారాష్ట్ర సోక్రటీస్. మహాగోవింద రానడే చాలా ఇంపార్టెంట్, మహారాష్ట్ర పైనీరతనం. అలాగే ముకుందరావు పాటిల్ దీనమిత్ర. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, చెప్పాను కదా, అతను ఎవరో బెతున్ స్కూల్ స్థాపించాడు. స్త్రీ జనరోద్ధకుడు. వితంతు వివాహ చట్టం ఇతని పేరు మీద వచ్చింది 1856లో డల్హౌసీ. మరి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సోంప్రకాష్ అనే సార్ ఒక్కసారికి వచ్చేస్తే రావు. వాస్తవంగా కొన్ని వందల సార్లు మీరు రోజు 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 చదవాలి. చెప్పేస్తున్నాను, ఇది నేను ఎన్నిసార్లు వరుసుకున్నా మీరు చదవాలి, లేదా క్లాస్ రోజు 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 వినండి. ఇందాక చెప్పాను ఈవీఆర్, కుడి అరుసు విడుతులై, చాలా ఇంపార్టెంట్ సార్. ఈవి రామస్వామి నాయర్, ఓకే, కుడి అరుసు, అలాగే విడుదల పెరియార్. పెరియార్ అంటారు అతను, ఈవి రామస్వామి నాయర్ పెరియార్. కుడి అరుసు విడుదలై అనే గ్రంథాన్ని రచించాడు, చాలా ఫేమస్. నెక్స్ట్ ఇంకా ఈవి రామస్వామి నాయర్ అయింది కదా. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, తహరిక్ ఈ అక్లక్, తహరిక్ అక్లక్. అరవింద్ కోసం, అందరికీ తెలుసు సార్, అరవింద్ కోసం వందే మాతరం. అలాగే కర్మయోగి, ధర్మ, ఆర్య, యుగాంతర్, ఎన్ని పత్రికలు అండి. ఎవరో మరి అరవింద్ కోసం వందే మాతరం, కర్మయోగి, ధర్మ, ఆర్య, యుగాంతర్. బిపిన్ చంద్ర పాల్, న్యూ ఇండియా, పారదర్శక స్వరాజ్, ఇండియన్ స్టూడెంట్.
అలాగే శిశిర్ కుమార్ ఘోష్ అమృత్ బజార్ అనే పత్రిక, అమృత్ బజార్. అనిబిషన్ న్యూ ఇండియా కామన్వెల్త్. కేకే మిత్ర సంజీవిని, చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఇంపార్టెంట్? వందే మాతరం ఉద్యమ కాలంలో బాయ్కాట్ అనే పదము ఏ పత్రికలో పేర్కొబడిందంటే కేకే మిత్ర సంజీవని. ఫిరోజ్ షా మెహతా బాంబే క్రానికల్. అలాగే ఎంఎన్ రాయ్ వాన్గార్డ్ రాడికల్ డెమోక్రటిక్ అనే వాన్గార్డ్ రాడికల్ డెమోక్రటిక్. గోపాలకృష్ణ గోఖలే సుధారక్క గోపాలకృష్ణ గోఖలే సుధారక్క వాన్గార్డ్ రాడికల్ డెమోక్రటిక్. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఎకానమీలో చెప్పినప్పుడు కూడా చెప్పాను. సుభాష్ చంద్రబోస్ యంగ్ ఇండియా. డాంగే సోషలిస్ట్. మరి గాంధీ సార్, గాంధీ పత్రిక మీకు తెలుసు కదండి, హరిజన్. ఎందుకు హరిజన్ సార్? హరిజనులు చూడండి, హరిజనులు అంటే అస్పృశ్యత కోసం పోరాటం చేస్తూ ఇతను హరిజన్ అనే పత్రికను పెట్టాడు. అస్పృశ్యులు హరి విష్ణుమూర్తి బిడ్డలని. దాన్నే మన పల్లెటూరులో హరిజనుల్ని హరిజన్ హరిజన్ అర్జన్ అర్జెన్స్ అన్నారు. అర్జెన్స్ అని అంటారు. హరిజనులు అంటే శూద్రులు కూడా కాదు, అస్పృశ్యులు విష్ణుమూర్తి బిడ్డలని. అలాగే యంగ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ సార్. నవజీవన్ గుజరాత్ లో దీన్ని తీసుకొచ్చాడు. అలాగే ఇండియన్ ఒపీనియన్, ఎక్కడ దక్షిణాఫ్రికాలో స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు ఇండియన్ ఒపీనియన్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇండియన్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బాబు నాయన చూడండి, ఉద్యమాలు, ముఖ్యమైన ఉద్యమాలు. దీని నుంచి కూడా చాలా ఎగ్జామ్ లో బిట్లు వస్తాయి. చెప్పాను కదా, వితంత పునర్వాహ ఉద్యమం. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1856లో వితంత పునర్వాహ చట్టం. ఎవరో డల్హౌసీ, చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి యొక్క కృషి మేరకు డల్హౌసీ తీసుకొచ్చాడన్నా, లేదా వితంత పునర్వాహ చట్టం తీసుకొచ్చినప్పుడు గవర్నర్ జనరల్ అన్నా డల్హౌసీ వితంత పునర్వాహ చట్టం. ఈశ్వర చంద్ర విద్యాసాగర్. వైకోం సత్యాగ్రహం మొన్నే ఇచ్చాడు గ్రూప్ 2లో. 1924లో వైకోం సత్యాగ్రహం. ఏది సార్? దేవాలయ ప్రవేశ ఉద్యమం. ఇదే డైరెక్ట్ గా ఇచ్చారు చూడండి. వైకోం సత్యాగ్రహం అనేది ఒక ఏ ఉద్యమం అన్నాడు, నేను క్లియర్ గా మెన్షన్ చేశాను చూడండి. కాకపోతే ఆ పాత మీరు అనుకోవచ్చు సార్, మీరు ఎక్కడ చెప్పేస్తున్నారు కానీ పాత రాసింది కూడా ఉంటుంది, కావాలంటే వీళ్ళు చూడండి. దేవాలయ ప్రవేశ ఉద్యమం. దేవాలయ ప్రవేశ మీకు వచ్చింది తెలుసా? నేను ఏవైతే స్మార్ట్స్ ఇచ్చానో 30 బిట్లో 24 బిట్లు హిస్టరీ గ్రూప్ 2లో స్మార్ట్లోనే వచ్చింది. స్మార్ట్లో అంత స్టాండర్డ్. జాగ్రఫీ కూడా. సో అది గుర్తుంచుకోండి. అంత దేవాలయ ప్రవేశం. ఆత్మగౌరవ ఉద్యమం ఈవి రామస్వామి 1925లో. మరి అలీగారి ఉద్యమం సార్ గుర్తుంచుకోండి. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని, అలీగారి ఉద్యమం రెండు ఒకే సంవత్సరం 1875. అలీగారి ఉద్యమం అయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఏమీ లేదు సార్, ముస్లింలో పరదా విధానము, ముస్లింల్లో ఏవైతే మూఢత్వాలు ఉన్నాయో వాటి కోసం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పోరాటం చేశాడండి. నెక్స్ట్ దియోబంద్ ఉద్యమం మహమ్మద్ కాసిం ఖాన్. అలాగే వహాబీ ఉద్యమం సయ్యద్ అహ్మద్ బల్లేవి. సయ్యద్ అహ్మద్ బల్లేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రిటిష్ సామ్రాజ్య పతనాన్ని నేను కోరుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్. రామ్ ప్రసాద్ బిస్మిల్. కాకోరి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు రామ్ ప్రసాద్ బిస్మిల్. చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ సామ్రాజ్య పతనాన్ని నేను కోరుకుంటున్నాను. స్వరాజ్యం నా జన్మకి ఎలాగా మీకు తెలుసు. హోమ్ రూల్ ఉద్యమంలో భాగించారు తిలక్. వైదిక మతం నా తండ్రి, ఆర్య సమాజం నా తల్లి. ఆల్రెడీ చెప్పాను మీకు. ఎవరు? లాలా లజపత్ రాయ్. అలాగే చంపారాన్ ఉద్యమం 1917లో గాంధీ గారు వరుస. మహమ్మదాబాద్ నూలువిలు ఉద్యమం 1918లో గాంధీ గారు. క్యాడా ఉద్యమం 1918లో గాంధీ గారు వరుస. 1918లో అహ్మదాబాద్ నూలువిలు ఉద్యమం గాంధీ గారు. క్యాడా ఉద్యమం గాంధీ గారు. ఇక్కడ గాంధీ గారు. సాయ నిరకరణ ఉద్యమం 1920 గాంధీ గారు. 1930లో శాసనానంద ఉద్యమం గాంధీ గారు. అన్ని గాంధీ గారు. 1919లో ఖిలాఫత్ ఉద్యమం గాంధీ గారు అధ్యక్షత వహించారు. ఇలా మొత్తం అన్ని గాంధీ గారు వస్తుంది చూడండి. ఓకే. అయితే 1919లో ఖిలాఫత్ ఉద్యమం వచ్చిందండి. ఈ ఉద్యమానికి అధ్యక్షత వహించింది గాంధీ. కానీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది సాకత్ అలీ మహమ్మద్ అలీ. వీళ్ళు గాంధీని అధ్యక్షుడిగా పెట్టారు. ఓకే. అధ్యక్షుడు అంటే గాంధీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఉద్యమానికి కారణం అక్కడ బ్రిటిష్ దేశము, టర్కీ దేశంలో ఉండే ఆ యొక్క ఏం పేరు అది ఖలీఫా పదం రద్దు చేసిందని ఇక్కడ ముస్లింలు పోరాటం చేశారు. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిందే జలీన్ వాలాబాగ్ దుర్ఘటన. ఓకే. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. జలియన్ వాలాబాగ్ ఏప్రిల్ 13. ఒక 1920 నుంచి సహాయ నిరకరణ ఉద్యమం గాంధీ. 1930-34 ఉప్పు సత్యాగ్రహం గాంధీ. 1942 క్విట్ ఇండియా ఉద్యమం గాంధీ. ఓకే. 1927 బార్డోలి సత్యాగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్. బార్డోలి సత్యాగ్రహం ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్.
ఇంకా హిస్టరీలో మీరు ఎన్నో చూస్తారు. ఇవన్న మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్నవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ముఖ్య సంవత్సరాలను ఇచ్చాను చూడండి బాబు, చూడండి అమ్మ. 1498 మే 19, మే 19 17 ఒక్కసారి చూద్దాం, ఒకసారి మీరు చూడండి. అంటే మన తప్పుడు మే 19 వాస్కోడి గామ వచ్చాడు 1498. వాస్కోడి గామ రెండోసారి ఎప్పుడు వచ్చాడు అడుగుతుంది, ఇది బిట్ 1502 రెండోసారి వచ్చాడు. ఓకే, వాస్కోడి గామ మరణం 1524, పాపం చచ్చిపోతాడు 24. ఇంపార్టెంట్ డేస్ ఇచ్చాను. పోర్చుగీసు వారు గోవా ఆక్రమణ ఎవరి సహాయంతో? శ్రీకృష్ణదేవరాయల సహాయంతో 1510 శ్రీకృష్ణదేవరాయలు అలా సహకరిస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారు ఒప్పందం పెట్టుకుంటారు. పోర్చుగీస్ వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ 1556. మచిలీపట్నంలో బ్రిటిష్ దేశం గ్లోబ్ అనే నౌక ద్వారా మచిలీపట్నానికి బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు? 1611లో వచ్చారు. మచిలీపట్నానికి తొలిసారిగా గ్లోబ్ అనే నౌక ద్వారా బ్రిటిష్ వారు 1611లో వచ్చారు. సతీ సహగమన నిషేధ చట్టం 1829. అందరికీ తెలుసు సతీ సహగమన నిషేధ చట్టం ఎవరి వలన వచ్చింది? రాజా రామ్మోహన్ రాయ్ వల్ల వచ్చింది. ఎవరప్పుడు అంటే గవర్నర్ విలియం బెంటింగ్. సతీ సహగమన చట్టానికి కారణము రాజా రామ్మోహన్ రాయ్ కృషి. ఎందుకంటే తన వదినని కూడా పాపము ఆ యొక్క చితిమంటల్లో కాల్చేస్తారు. అది చూసి ఎలాగైనా దీన్ని ఆపాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి వల్ల వచ్చింది విలియం బెంటింగ్. ఓకేనండి, విలియం బెంటింగ్. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇంకా చాలా లాస్ట్, ఇదే లాస్ట్ అండి బాబు. 1817 కలకత్తాలో హిందూ కళాశాల డేవిడ్ హ్యూరే అలెగ్జాండర్ డఫ్ అనేవారు కలకత్తాలో హిందూ కళాశాల స్థాపించారండి. డేవిడ్ హ్యూరే అలెగ్జాండర్ డఫ్. అలాగే కలకత్తాలో వేదాంత కళాశాల 1825లో ప్రారంభించారు. లక్నో ఒప్పందం 1916 చాలా ఫేమస్. ఎందుకు సార్ లక్నో ఒప్పందం 1916 ఫేమస్ అంటే, ఈ లక్నో ఒప్పందంలో అతివాదులు మితవాదులు విడిపోతారు. 1907లో విడిపోయిన కలుస్తారు. వారికి ముస్లిం లీగ్ కూడా కలుస్తుంది. ముస్లిం లీగు, అతివాదులు, మితవాదులు అంటే కాంగ్రెస్ ముస్లిం లీగుల మధ్య, అంటే అతివాదులు మితవాదులు కాంగ్రెస్ వీరందరూ కలిసి ఈ యొక్క లక్నో ఒప్పందంలో సంతకం చేస్తారు. ఆ తర్వాత హోమ్రీ లీగ్ ఉద్యమంలో మహమ్మద్ అలీ జిన్నా చేరుతాడు. ఇది లక్నో ఒప్పందం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, హిందూ ముస్లింలు నాకు రెండు కళ్ళు వంటి వారు అంటాడు. ఓకే, లక్నో ఒప్పందం కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఒప్పందం. ఆగస్ట్ ఆఫర్ లిన్లిత్ గో 1940 ఆగస్టు. క్రిప్స్ మిషన్ 1942 మార్చిలో వచ్చింది. ఎందుకు సార్ వచ్చిందంటే, బ్రిటిష్ 2వ ప్రపంచ యుద్ధం చేస్తుంది, భారతీయ సహాయం మాకు కావాలి అని చెప్పొచ్చు. మీరు మాకు సహాయం చెయ్యండి, మేము తదుపరి మీ స్వతంత్రం కోసం ఆలోచిస్తామంటారు. అప్పుడు గాంధీజీ అంటాడు, దివాలా తీసిన బ్యాంకు అంటే మీరు ఆల్రెడీ దివాలా తీసేస్తున్నారు, మీరు మాకు ఇచ్చేదేంటి? దానికి నెహ్రూ అంటాడు, ముందస్తు తేదీ వేసే చెక్ ముందస్తు తేదీ వేయకుండా అని. దివాలా తీసిన చెక్ అని గాంధీ అంటే, ముందస్తు తేదీ వేయకుండా గాంధీ. ఇలా క్రిప్స్ మిషన్ వస్తుంది. తర్వాత క్విట్ ఇండియా అనే ఉద్యమాన్ని గాంధీ ఆగస్టు 8న తీసుకొస్తాడు. ఆగస్టులో తీసుకొచ్చాడు కనుక దీన్ని ఆగస్టు ఉద్యమము అని కూడా అంటారు. ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. సార్ ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం, ఆగస్టు ఉద్యమము. ఇంకో విషయం, నాయకులందరినీ అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ వారు, ఎవ్వరు ఉండరు. అందుకే దీన్ని విద్యార్థులు నడిపిస్తారు కనుక విద్యార్థుల ఉద్యమం అంటారు. విద్యార్థుల ఉద్యమం అంటే విద్యార్థులు పాల్గొన్నారు, అనేక మంది విద్యార్థులు. రైతులు ఎక్కువ మంది పాల్గొనే ఉద్యమం ఏది? సహాయ నిరాకరణ ఉద్యమం. ఎందుకు? చంపారణ్ సత్యాగ్రహంలో గాంధీ రైతులకు మేలు చేశారు కనుక సహాయ నిరాకరణ ఉద్యమంలో రైతులు ఎక్కువ పాల్గొన్నారు. మహిళలు ఎక్కువ పాల్గొనే ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం. రాసుకోండి, పిన్ పాయింట్లో ఖచ్చితంగా వీటిలో ఎందుకు మహిళలు ఎక్కువ పాల్గొన్నారు. ఆ యొక్క సమయంలో ఎక్కువగా మొత్తం మహిళలే పాల్గొన్నారు. మహిళలు ఎక్కువ పాల్గొన్నది శాసనోల్లంఘన ఉద్యమం, విద్యార్థులు ఎక్కువ పాల్గొన్నది క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే సార్, చాలా. పాకిస్తాన్ దినోత్సవం 1943 మార్చి 23. ఇదేంటి? ఏమి లేదు, రహమత్ అలీ అని చెప్పి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఒక పిల్లగాడు పాకిస్తాన్ పటాన్ని గీస్తాడు. తీసి ఆ పాకిస్తాన్ పటం ద్వారా పాకిస్తాన్ దినోత్సవం మార్చి 23న చూస్తాడు.
పాకిస్తాన్ అనే పదాన్ని సూచించింది ఎవరు? మహమ్మద్ ఇక్బాల్. సారే జహాస తెలిసింది. పాకిస్తాన్ అనే పదాన్ని సూచించింది ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్. పాకిస్తాన్ పటాన్ని తెలియజేసింది రెహమత్ అలీ. చూసుకురా రెహమత్ అలీ అంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటి? పటము రెహమత్ అలీ. ఓకే, పాకిస్తాన్ అనే పదము సూచించింది మహమ్మద్ ఇక్బాల్. సారే జహా సత్తరిస్తారు. చాలా ఇంపార్టెంట్ సార్ ఇవన్నీ కూడా. ఆంధ్ర పటాన్ని రచించింది జొన్న విత్తుల శేషగిరిరావు. ఇలా ముగ్గురు ఉంటారు, చాలా ఇంపార్టెంట్. తెలుసా 1910, 12 ఈ సమయంలో ఆంధ్ర పటం తయారు చేస్తారు. ఆ బిట్ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. వెవెల్ ప్రణాళిక 1965. ఓకే, నెక్స్ట్ వెవెల్, లార్డ్ వెవెల్ సిమ్లా ప్రణాళిక కూడా అంటారు దీన్ని. క్యాబినెట్ మిషన్ 1946. ఇది మంచిది సార్, ఎందుకంటే క్యాబినెట్ మిషన్ ఫెడరిక్ లారెన్స్, ఓకే, స్టాఫర్డ్ క్రిస్, అలెగ్జాండర్, ఏవి అలెగ్జాండర్, వీళ్ళు ముగ్గురు వస్తారు. త్రిసభ్య కమిటీ వచ్చేవరే బాబు మీకు స్వతంత్రం ఇచ్చేస్తాము, రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు చేసుకోండి, రాజ్యాంగం రచించుకోండి, మీ బాధ మాకు ఎందుకని చెప్పి ఇక్కడ క్యాబినెట్ మిషన్ చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి కారణం క్యాబినెట్ మిషన్ అండి. రాజ్యాంగ పరిస్థితిని సూచించింది, రాజ్యాంగ రచన చేసుకోమని చెప్పింది క్యాబినెట్ మిషనే. చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ మిషన్ అధ్యక్షుడు ఫ్రెడరిక్ లారెన్స్. అప్పుడు బ్రిటిష్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధం అయిపోయి లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నాటి ప్రధాని అట్లీ. అందుకే ఆ లేబర్ పార్టీ ఎప్పుడు కూడా మన దేశానికి స్వతంత్రం ఇవ్వడానికి సముఖంగా ఉండేది. ఆ విన్స్టన్ చర్చిల్ ఉంటాడు, వాడి పార్టీ కన్జర్వేటివ్ పార్టీ, ఇప్పటికీ కూడా ఉంది అక్కడ కన్జర్వేటివ్ పార్టీ. అది వారు మన దేశానికి స్వతంత్రం ఇవ్వాలనుకోరు. ఈ అట్లీ లేబర్ పార్టీ వచ్చిన వెంటనే క్యాబినెట్ మిషన్ పంపుతుంది. అట్లీ మన భారతదేశ ప్రకటన కూడా చేసేస్తుంది, స్వతంత్ర ప్రకటన. ఎర్రకోట విచారణ, పట్టుబడిన ఖైదీల విచారణ 1945. ఆర్ఐఎన్ తిరుగుబాటు 1946. ఇది కూడా రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 1946. అవి అయినప్పుడు కూడా ఇటువంటి కొన్ని ఉంటాయి. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినం చాలా ఇంపార్టెంట్. అడుగుతారు సార్, డేట్ అడుగుతాడు సార్. ఏ తేదీన ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినాన్ని ప్రకటించింది? ఏ డేట్న ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినాన్ని ప్రకటించింది అని అడుగుతాడు. ఖచ్చితంగా ఆగస్టు 16. ఏ తేదీన ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినం ప్రకటించింది? ఆగస్టు 16. ఎందుకు సార్ అది ఇంపార్టెంట్ అంటే వాళ్ళేమో మన దేశంతో కలిపి ఉండాలనుకోరు, వేరే వాళ్ళు అనుకుంటారు, అందుకు అది ఇంపార్టెంట్. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం సెప్టెంబర్ 2 ముస్లిం లీగ్ చేరదు, కానీ మరలా అక్టోబర్ 19వ తేదీన వచ్చి చేరుతారు. ఇదేంట్రా బాబు, ఇందులోకి వెళ్ళకపోతే మనకు మొత్తంకే చేడొచ్చినట్టుందని. మౌంట్ బాటన్ ప్రణాళిక ఇది ఇంపార్టెంట్. జూన్ 3. చూడండి, తాత్కాలిక ప్రభుత్వం కూడా డేట్ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 2 గుర్తుంచుకోండి. ఈ డేట్లు కూడా నేను వేసానంటే ఉట్టిన వేయలేదు, ఇంపార్టెంట్. సెప్టెంబర్ 2 అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయిలో అన్నమాట. ఓకే, నెహ్రూ నార్మల్గా అయితే ఏం కాదు. మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 జూన్ 3. దీంతో కథ సుఖాంతమైనది, మోడర్న్ అయిపోయినది. నెక్స్ట్ జాగ్రఫీ ర్యాపిడ్కి వెళ్దాం. మళ్ళీ జాగ్రఫీ స్మార్ట్ కూడా ఉన్నది. ఏపీ మాత్రం మొత్తం స్మార్ట్ చెప్పేస్తానండి, ఎందుకంటే మన టైం ప్రకారంగా. ఓకేనా? సో జాగ్రఫీ స్మార్ట్. నెక్స్ట్ క్లాస్ టైం షెడ్యూల్ ఇస్తాను. ఆ టైం షెడ్యూల్ కాదైతే జాగ్రఫీ స్మార్ట్. నేను ఈ మెటీరియల్ ఏది జాగ్రఫీ మెటీరియల్, అలాగే ఈ స్మార్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను. నిన్న కొంతవరకు అన్నీ చేశాను, ఈరోజు మిగతా కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అవన్నీ నేనే చేయాలి అప్లోడ్, ఎందుకంటే మిగతా వాళ్ళకి అంత నాలెడ్జ్ దాని మీద ఉండదు. ఓకేనండి? సరే, ఎవరైనా క్లాసు హాజరు కాలేదు, మధ్యలో హాజరయ్యారు, క్లాస్ రాలేదు అనుకుంటే లైవ్ అనే ఆప్షన్ ఉంటుందండి, అక్కడ ప్రతి రికార్డు ఉంటుంది. ఓకేనండి? థ్యాంక్ యూ. అమ్మ వేరేవి ఎక్కడా లేవు, సరే అక్కడ బాగాలేదని ఇక్కడ జాయిన్ అయినాను ప్రవీణ. సో అదే మాట మీరు బయట వాళ్ళకి చెప్పాలమ్మా, ఓకేనా? మీరు ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేస్తారని కోరికతోనే ఉన్నాను, ఎందుకంటే మనం చాలా లాస్లో ఉన్నాం. ప్రతి ఫ్యాకల్టీకి లక్షల్లో జీతాలు ఇవ్వాలి, ఎఫ్ఎస్ఓ ఒక్కదానికే చాలా ఎక్కువ. సో అదేవిధంగా హిస్టరీ ప్రతి దానికి లక్షల్లో శాలరీ. మనం పెట్టిన ఫీజు ఇది తక్కువ ఎక్కువ అని పక్కన పెడితే ఇప్పటికే మనం పెట్టిన ఫీజు ఎక్కువ అన్నట్టు గొగ్గలు పెడుతున్నారు, కానీ ఎన్ని వెయ్యిలు అయితే లక్ష అవుతుంది. సో ఈ విధంగా చాలా స్ట్రగుల్లో అయితే సంస్థ అయితే ఉంది, ఫైనాన్షియల్ స్ట్రగుల్లో. ఎందుకంటే నోటిఫికేషన్ సీజన్. ఈ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ
40 అడ్మిషన్స్ కూడా అవ్వలేదు. ఎందుకంటే వాడు ఏకంగా ఎగ్జామ్ డేట్ ఇవ్వడం. అందువలన మనం చాలా నష్టాల్లో ఉన్నాం కనుక డిగ్రీ రిలీవ్ అయిన వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరుంటే వాళ్ళతో మీరు మన క్లాసులో చూపించి చెప్పి ఒక్కొక్కరు కనీసం 5 మందిని జాయిన్ చేసిన మన సంస్థకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో, సంస్థ అభివృద్ధిలో మీ భాగస్వామి అనుకుంటారో, మన సంస్థని ఆంధ్ర తెలంగాణ నెంబర్ 1 చేయాలని మీ అందరూ మనందరితో కలిపి నాతో కలిపి మీ యొక్క దృఢమైన ఒక నిర్ణయం అనుకుంటారో అది మీ ఇష్టం. సంస్థ బాగుండాలి. సంస్థ కోసమే నేను ఉంటున్నాను. నేనన్నీ నా లైఫ్ అంతా పక్కన పెట్టి మరి ఉన్నాను. సో సంస్థ నెంబర్ 1 చేసే బాధ్యత కూడా మీరు తీసుకోండి. ఎప్పటికీ సంస్థలో మీరు భాగస్వాములే. ఏ రోజు సంస్థ ఎంత పెద్ద స్థాయిలోకి వెళ్ళా మీ అందరూ కూడా సంస్థలో భాగస్వామి అని చెప్తారు. ఫీజు అనేది కామన్. ఓకేనా? ఫీజు తీసుకోవడం అనేది ఎక్కడ కామన్, అవునా కాదా? సో అందువల్ల కామన్గా ఉన్న సంస్థ మనది. ఆర్ఎస్ రెడ్డి అంటే మన అందరిది అనే విధంగా ఉండాలి. ఆర్ఎస్ రెడ్డి అంటే నాదే అని చెప్పుకోండి మీరు. అది ఓకేనమ్మా. థ్యాంక్ యూ.